ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో రెండు పార్టీలు ధీమాగానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 150 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్తుంటే, తెలుగుదేశం కూటమి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ఖచ్చితంగా ప్రతిపక్షానికి అనుకూలం, 100% మేము అధికారంలోకి రాబోతున్నామని తెలుగుదేశం కూటమి కూడా అంతే ధీమాగా చెప్తుంది. అయితే ఏది ఏమైనా పోలింగ్కి రిజల్ట్స్కి గ్యాప్ ఉండడంతో రెండు పార్టీలు కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటున్నాయి. ఏ జిల్లా నుంచి మెజారిటీ సీట్స్ వస్తాయి, ఏ పార్లమెంట్ పరిధిలో మనకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయంలో పోస్ట్ పోల్ సర్వేలు చేయించుకుంటున్నాయి. సో ఈ సర్వేల ఆధారంగా ఖచ్చితంగా మేము గెలిచే సీట్లేవో అంచనా వేస్తున్నారు. మ్యాక్సిమం పార్లమెంట్ స్థానాల విషయంలో రెండు పార్టీలు క్లారిటీకి వచ్చినాయి. ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు పోతాయి అనే విషయంలో. ఒక్క ఏలూరు పార్లమెంట్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోస్ట్ పోల్ సర్వేలు ఇచ్చిన ఏజెన్సీస్ కానీ, అలాగే ప్రీ పోల్ సర్వేలు ఇచ్చిన ఏజెన్సీస్ కానీ ఈ ఏలూరు పార్లమెంట్ విషయంలో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఏ పార్టీ ఏలూరు పార్లమెంట్ సీట్ని గెలుస్తుంది, అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లలో ఎవరు గెలుస్తారనే విషయం ఏ ఏజెన్సీ కూడా యాక్యురేట్గా అంచనా లేకపోతుంది. వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన పోస్ట్ పోల్ సర్వేస్ కూడా అలానే చెప్తున్నాయి. యాక్యురేట్గా ఏలూరు విషయంలో అయితే అంచనా లేకపోతున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా గెలుస్తాము అని ఫిక్స్ అయిన నియోజకవర్గాలు ఏంటో చూద్దాం. ముందు ఏలూరు పార్లమెంట్లో ఉన్న సీట్లు చూస్తే కనుక దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకలూరు ఈ 7 సీట్స్ వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మేము గెలుస్తాము అని బిలీవ్ చేస్తున్న సీట్లు అయితే దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, కైకలూరు, అలాగే చింతలపూడి ఈ 5 సీట్స్ మేము 100% గెలుస్తామని తెలుగుదేశం బిలీవ్ చేస్తుంది. అలాగే నూజివీడు, పోలవరం వైసీపీ ఖాతాలో పడతాయి అని చెప్పి తెలుగుదేశం బిలీవ్ చేస్తుంది. ఇక వైసీపీ వాళ్ళ పోస్ట్ పోల్ ఆధారంగా వాళ్ళు అంచనా వేస్తున్న సీట్లు చూస్తే కనుక వైసీపీ ఖచ్చితంగా మేము గెలుస్తాం ఫిక్స్ అయిన సీట్లు నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి ఈ 4 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ అంచనా వేస్తుంది. కైకలూరు మాత్రం తెలుగుదేశం గెలుస్తుందని అంచనా వేస్తుంది. ఏలూరు అలాగే దెందులూరులో టైట్ ఫైట్ నడుస్తుంది, ఇద్దరిలో ఎవరైనా గెలవచ్చు అనే అంచనాను మాత్రం వైసీపీ వేస్తుంది. సో తెలుగుదేశం పార్టీ క్లియర్గా మేము 5 సీట్లు గెలిచేస్తామని నమ్ముతుంటే వైసీపీ మేము 4 సీట్లు గెలుస్తాం, రెండిట్లో టైట్ ఫైట్ నడుస్తుంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఈ పార్లమెంట్ విషయంలో ఖచ్చితంగా రిజల్ట్స్ వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎవరు గెలుస్తారు, పార్లమెంట్ సీట్ ఎవరు గెలుస్తారనే అంచనాలు కూడా ఏజెన్సీలు, పోస్ట్ పోల్ చేసిన ఏజెన్సీలు, ప్రీ పోల్ చేసిన ఏజెన్సీలు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాయి. ఏది ఏమైనా వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేదా అనేది మనకు June 4th క్లారిటీ వస్తుంది.